భారత్ దౌత్యపరంగా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇటీవల మోదీ మాస్కో పర్యటన, ఆస్ట్రియా పర్యటన దానికి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏ విధంగా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ముక్తకంఠంగా రష్యాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నాటో దేశాలన్నీ కూడా భారత్ వ్యవహరిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. రష్యాతోనూ స్నేహం కావాలా, ఉక్రెయిన్తోనూ స్నేహం కావాలా, అలాగే యూరోపియన్ యూనియన్ కంట్రీస్తోనూ, అమెరికాతోనూ మనకి స్నేహం కావాలి. ఎవరిని వదులుకోవసరం లేదు, ఎవరితో శత్రుత్వం మనకొద్దు. ఇదే ధోరణితో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ మనల్ని విమర్శిస్తున్న టైంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా సమాధానం కూడా చెప్తూ ఉన్నాం. తాజాగా మరొక కామెంట్ ఫ్రమ్ ద రష్యా, ఇది పాజిటివ్ కామెంటే. భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం బయట శక్తుల ప్రభావం లేకుండా సొంతంగా తన భాగస్వామ్యాలను ఎన్నుకునే గొప్ప శక్తివంతమైన దేశం. ఈ విధంగా మనకు ఒక కితాబు లభించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసినటువంటి వ్యాఖ్య ఇది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై విమర్శలు వస్తున్న క్రమంలో ప్రస్తుతం న్యూయార్క్ పట్టణంలో ఉన్నటువంటి ఆయన విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఇంధన సహకారం కారణంగా భారత్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని మాకు తెలుసు. కానీ భారత్ సొంత ప్రయోజనాల కోసం తన భాగస్వామిని ఎంచుకునే శక్తిని కలిగి ఉన్నదని చెప్పారు. జూలై నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి రష్యా అధ్యక్షత వహిస్తున్నందున మాస్కో అధ్యక్షతన జరుగుతున్న కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి సెర్గీ లావ్రోవ్ ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా లావ్రోవ్ తప్పుబట్టారు. ఉక్రెయిన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైనవని అన్నారు. అంతకుముందు 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూలై 8, 9 తేదీల్లో రష్యాలో అధికారిక పర్యటన చేసినటువంటి సంగతి తెలిసిందే.